చాలామంది గురుకుల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు క్లియర్గా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డిఎల్, ఆ తర్వాత జేఎల్, ఆ తర్వాత పీజీటీ, ఆ తర్వాత టీజీటీ నింపడం ద్వారా, ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉండకుండా చూసుకోవాలి. 100% బ్యాక్లాగ్ ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈమెకు ఈ అమ్మాయికి 3 జాబులు వచ్చినాయి. 3 జాబులు వస్తే ఆమె ఒక జాబ్లో జాయిన్ అవుతుంది. ఆ 2 జాబులకు సంబంధించి అక్కడ ఖాళీలు ఏర్పడి వాటిని బ్యాక్లాగ్గా ఉంచితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేస్తే చాలా నష్టం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఉంటారో ఆ నెక్స్ట్ ఉన్న వాళ్ళకు అంటే జాబ్లు ఇస్తే బాగుంటుంది, నెక్స్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు జాబ్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మల్లే భట్టు అంటే ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మల్లే భట్టు గారు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతా ఉన్నారు. పదే చాలామంది కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 100% దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే డిఎల్ అంటే గురుకులకు సంబంధించి, గురుకుల పోస్టులకు సంబంధించి డిఎల్ కానీ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ, తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్ కానీ, ఆ తర్వాత పీజీటీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కానీ, లేకుంటే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ కానీ, ఇవన్నీ కూడా 100% బ్యాక్లాగ్ లేకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తర్వాత 46 జీవోకి సంబంధించి కూడా అంటే ఆ జీవోకు సంబంధించి 100% దాన్ని రద్దు చేయాలని చెప్పేసి అక్కడ అభ్యర్థులు చాలామంది కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అంటే ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మేము చెప్తా ఉన్నాం వాళ్ళకు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, వచ్చే నోటిఫికేషన్ నుంచి ఇది ఉండదని చెప్పింది. అయితే అయినప్పటికీ ఈ నోటిఫికేషన్ నుంచి దాన్ని అమలు చేయాలి. తర్వాత బ్యాక్లాగ్స్ ఉండకుండా ప్రయత్నం చేయాలి. చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. కాబట్టి మమ్మల్ని తర్వాత ఉన్నటువంటి వాళ్ళని నింపాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తర్వాత టీఎస్ఎస్పీకి సంబంధించి చాలా బ్యాక్లాగ్స్ ఉంటా ఉన్నాయంట. తర్వాత మాకు తొందరగా మమ్మల్ని ఏది ఇక్కడ ట్రైనింగ్కి పంపించట్లేదు, తర్వాత గ్రౌండ్ సరిపోవట్లేదు అంటున్నారు. కాబట్టి మమ్మల్ని తొందరగా ట్రైనింగ్కి పంపించాలి, తర్వాత ఈ దఫానే ట్రైనింగ్కి పంపించాలి, తర్వాత 46 జీవోని రద్దు చేయాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, ఎట్టి పరిస్థితుల్లో అంటే తీర్మాన్ మల్లన్న కానీ, తర్వాత క్యూనూస్ కానీ, సుదర్శన్ కానీ ఎవరు కూడా ఒకరికి కొంతమందికి అన్యాయం చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకోరు. 100% ఎవరైతే అన్యాయం జరిగిన వాళ్ళ పట్లనే వాళ్ళ పక్షాన్ని నిలబడతాం 100%. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 100,000 ఫోన్లు చేస్తూ ఉన్నారు, చేసి అంటే కావాలని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ బీఆర్ఎస్ కొంతమంది ఉంటారు కదా, ఇట్లా వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి 100% ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. తర్వాత బ్యాక్లాగ్ లేకుండా కూడా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసినాం. అది కూడా చేయాలని చెప్పేసి కోరుకుందాం. అట్లా